హాయ్ ఆల్, అందరికీ నమస్తే. సో ఈరోజు చికెన్ బిర్యానీ చేయబోతున్నాను అన్నమాట. సెకండ్ టైం చేస్తున్నానండి, చాలా బాగా వచ్చింది. సో ఫస్ట్గా చికెన్ని మంచిగా వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ రుచికి సరిపడా వేసుకొని అండ్ తర్వాత చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి అండ్ కర్డ్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అది మిక్స్ చేసుకోవడం వల్ల ముక్కలకి బాగా పడుతుంది. అండ్ తర్వాత దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి మూత పెట్టేసి. ఇక్కడ కడాయిలోన ఆయిల్ పెట్టుకున్నాను. అండ్ తర్వాత ఈ పాపకి స్కూల్కి టైం అయిపోతుంటే మా వారు బిజీగా తనకి రెడీ చేస్తున్నారు హడావిడిగా. తను చెప్తుంది చికెన్ బిర్యానీ నాకు లంచ్ టైం కల్లా చేసి పంపించాలని. నేను కూడా ఓకే అని చెప్పాను, ఎందుకంటే మా పాపకి చికెన్ బిర్యానీ అంటే చాలా పిచ్చి. అండ్ ఒక పక్క రైస్ కూడా బాయిల్ చేయడానికి వాటర్ పెట్టాను. అండ్ ఇక్కడ ఆనియన్స్ అనేది కడాయిలో వేస్తున్నానండి. ఈలోపు పాప వెళ్ళిపోతానని కూడా వచ్చింది, మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది వీడియో తీస్తుంటే, సో అవ్వలేకపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ కూడా వేసాను. సో ఉన్న ఆనియన్స్ మొత్తం వేసాక వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బాయిల్ రైస్ కోసము వాటర్లో మసాలాలు అన్నీ వేసి లెమన్ కూడా కొద్దిగా స్క్వీజ్ చేసుకోవాలి. అండ్ రైస్ అనేది కొద్దిగా సోక్ చేసుకుంటే మనకి బాగా కుక్ అవుతుంది. సో రైస్ కూడా వేసాను. ఈలోపు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. సో దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అండ్ వేరే కుక్కర్ తీసుకుని అందులో ఉన్న మసాలా దినుసులు అన్నీ వేసి ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఎందుకంటే కుక్కర్లో చికెన్ అనేది ఒక 1 విజిల్ వరకు మనము కుక్ చేయాలి. అండ్ ఈలోపు రైస్ కూడా బాగా కుక్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారన్నమాట. మొత్తం కొత్త పాట్స్ అండి, ఓన్లీ బిర్యానీ కోసమే తీసాను. అండ్ చికెన్ కూడా కుక్కర్లో వేసాను ఈలోపు. సో వాటిని కూడా బాగా వేసి మంచిగా కలుపుకోవాలి. అండ్ కలుపుకొని కుక్కర్కి కూడా మనం మూత పెట్టేయాలి. 1 విజిల్ అనేది వచ్చేస్తుంది. అండ్ తర్వాత వేరే పాట్ తీసుకొని అడుగున కొద్దిగా ఆయిల్ వేసుకొని చికెన్ మొత్తాన్ని దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ లేయర్ బై లేయర్ అనేది మనం రైస్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక లేయర్ కిందన చికెన్ వేసాక తర్వాత రైస్ వేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ నెక్స్ట్ తర్వాత కొత్తిమీర. సో పుదీనా కూడా ఉంటే బాగుంటుంది. సో నాకు దొరకలేదు. అండ్ ఫుడ్ కలర్ అనేది లైట్గా వేసాను. అండ్ నెక్స్ట్ ఇంకో లేయర్ కూడా వేసాను. సో లేయర్ బై వేస్తుంటే మనకి మంచిగా వాటికి ఫ్రాగ్రెన్స్ అనేది బాగా పడుతుంది. దాని తర్వాత కూడా మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొత్తిమీర కూడా వేసి సేమ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. రైస్ అనేది చాలా ఎక్కువ ఉందండి, సో అలాగా వేస్తూనే ఉన్నాము. ఈలోపు మా హస్బెండ్ మంచిగా వీడియో తీస్తున్నారు. ఇంకా నన్ను కూడా షో చేస్తామన్నారు కానీ నేనే ఒప్పుకోలేదు. సో ప్రాసెస్ అంతా ఇలా అయిపోయింది. పాపకు కూడా బాక్స్ కట్టాలి, ఈలోపు టైం కూడా అయిపోతుంది. అన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్లీ మూత పెట్టాలి. సో లాస్ట్లో నెయ్యి కూడా వేయాలండి. సో నేను మర్చిపోయాను, నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసిన తర్వాత నేను మళ్ళీ దానిపైన క్యాజు కూడా వేసాను. ఆయిల్లో ఫ్రై చేసి క్యాజు కూడా వేసాను. మూత పెట్టేసి కింద ప్యాన్ పెట్టేసి దానిపైన దమ్ పెట్టేసానండి. ఒక 20 మినిట్స్ దమ్ అయిన తర్వాత వేరే పాట్కి ట్రాన్స్ఫర్ చేస్తే బిర్యానీ రెడీ అయిపోయింది. ఇదేనండి.